స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు ఎస్కే షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరుకుల దిగుమతి చేసుకునే కాంట్రాక్ట్ పనులు చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారని మల్లికార్జున్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అల్లి రాజబాబు, కాంగ్రెస్ పార్టీ పీసీసీ సభ్యులు కుక్కల పోతురాజు పేర్కొన్నారు. కాకినాడ డైలీ ఫారం సెంటర్లో స్వర్గీయ కుక్కల నాగేశ్వరరావు 12వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. తొలుత నాగేశ్వరరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు భారీ అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2004లో తెలుగుదేశం పార్టీలో, 2006లో కాంగ్రెస్లో, 2012లో వైఎస్ఆర్సీపీలో చేరారని పేర్కొన్నారు. మోవ జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది 2006 జెడ్పీ చైర్మన్గా కొనసాగారని తెలిపారు. ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని తెలిపారు. ఆయన ఒంగోలు ఎద్దు దేశస్థాయి ఛాంపియన్గా నిలిచి ద్రోణాచార్య కోడెగా అవార్డును పొందడం జరిగిందన్నారు. ఉత్తమ గో సంరక్షక అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐఏ సూర్యప్రకాష్, కోనడ దుర్గాప్రసాద్, తాళూరి రాజు, పిల్లి చిన్న, కోల ప్రసాద్ వర్మ, దవలూరి ధనకోటి, నవ్వుల గోవిందు, శేష్ కుమార్, రఘురాం, జీరి కరుణాకర్ రెడ్డి, గొర్ల కుమార్ యాదవ్, మొల్లె రాజు, కుక్కల నాని, సబ్బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్పగా బిజినెస్ చేయడం జరిగింది. అలాగే ప్రజలకి సేవ చేద్దామని చెప్పి ఆయన 2009లో జిల్లా పరిషత్ చైర్మన్ అవటం, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఆయన చైర్మన్ అవడం జరిగింది. అలాగే ఆయన విశాఖపట్నం పోర్టులో ఎక్కువ అంటే వేల టన్నులు, అంటే దగ్గరగా ఒక 7,000 మిలియన్ అని చెప్పలేం, కానీ చాలా షిప్పులు కూడా దగ్గరగా మా చిన్న 100 షిప్పులు రావడం జరిగింది. ఆయన వ్యాపారం చేయడం జరిగింది. అలాగే రిలయన్స్ అంబానీ గారితో కానీ, ఆదానీ కానీ, జిందాల్ కంపెనీ, టాప్ మోటార్స్ కంపెనీలు భారతదేశంలో ధనవంతులైనటువంటి వాళ్ళతో ఆయన ఫోన్ మాట్లాడటం కానీ వ్యాపారం చేయడం జరిగింది. ఆయన గురించి చెప్పాలంటే ఇంకా మాటలు కాదు, గంటల పడి చెప్పాల్సి వస్తుంది. ఈ రోజు ఆయన చాలామంది కాకినాడ పోర్టులో కార్మికులు స్టీడోరింగ్ అంటే ఏంటి, C&F అంటే ఏంటి, ఎలా అన్లోడింగ్ చేయించాలి, ఎలా లోడింగ్ చేయించాలి చెప్పి ఆయన పని నేర్పడం జరిగింది. చాలామంది ఒక ఎంప్లాయీస్ కానీ కూలీలు కూడా చాలామందికి ఆయన పని కల్పించడం జరిగింది. అలాగే ఈరోజు ఆయన మేము వర్ధంతి చేసుకోవటం మాకు చాలా సంతోషం. ఆయన కాకినాడ అంటే చాలా ఇష్టం. అందుకని ఈరోజు నవంబర్ 21 డైరీ ఫార్మ్ సెంటర్లో ఆయనకి భారీ ఎత్తున అన్నదానం పెట్టడం జరిగింది. మా పెద్దలు అందరూ, మా ఎస్కే షిప్పింగ్ ఫ్యామిలీ, అలాగే మా మల్లికార్జున రెడ్డి గారు, వసంత్ గారు, అందరూ మా రాజబాబు గారు, వీళ్ళందరూ మా కోఆపరేషన్ చేసి, అలాగే ఇప్పుడు మేము ఈ భోజనాలు పెట్టి అన్నదానం చేయడం జరుగుతుంది. తీసుకొని వచ్చారు. ఎవరన్నా ఆయన కృష్ణా జిల్లాలో ఆయన ఊరు వెళ్తున్నాడు ఆదివారం అంటే అక్కడ ఒక 200 మంది ఉంటారు. సార్ మా అబ్బాయిని జాబ్ తీసుకెళ్ళండి సార్, మా అబ్బాయిని జాబ్ తీసుకెళ్ళండి సార్, మా అబ్బాయి తీసుకెళ్ళండి సార్. మీ అబ్బాయి ఏం చదివాడు? ఇవన్నీ అడిగేవాడు కదా ఆయన. ఏం చదివినాడు అవన్నీ వద్దు, మన దగ్గర పని చేస్తున్నారు, 10 మంది బతకాలి, 10 మంది భోజనం చేయాలి, 10 ఫ్యామిలీలు బతకాలి అని చెప్పే విజన్ ఆయనది. రాజశేఖర రెడ్డి టైంలో ఆయన జిల్లాపై చైర్మన్ కావాలని అడిగాడు. ఆయన రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. పిసిసి కేశవరావు గారు ఉన్నారు, అందరికీ చేశాడు. ఏదన్నా కానీ ఫుల్గా క్వాలిటీ ఇచ్చారు. ఆయన విజన్ చెప్పాలంటే అర్థం అవ్వదు. 200 నోట్లు ఒక పక్కకు ఉంటాయి, 100 రూపాయల నోట్లు ఒక పక్కకు ఉంటాయి, 500 నోట్లు ఒక పక్క ఉంటాయి, 1000 రూపాయల నోట్లు ఒక పక్కకు ఉంటాయి. 1000 ఇవ్వాల్సిన వాడికి 1000 ఇస్తాడు, 100 ఇవ్వాల్సిన వాడికి 100 ఇస్తాడు, 200 ఇవ్వాల్సిన వాడికి 200 ఇస్తాడు. ఆయన విజన్ అలాంటిది. అలాంటి మహానుభావులు లేకపోవడం, ఎంతోమందికి బతుకు తెరుగు నేర్పి కాకినాడలో జిఎస్పిసి, రిలయన్స్, ముఖేష్ అంబానీతో కూడా డైరెక్ట్ మాట్లాడి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని కలిసి, ఇక్కడ రిగ్ వేస్తే ఇలా ఉంటుంది, డీజిల్ పెడితే ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా మీ షిప్ను అన్లోడింగ్ చేయాలి, వీళ్ళు ఎన్నో నేర్పాడు ఆయన సార్ కూడా మా ఆఫీస్కి వచ్చేవాడు. ఆయన వచ్చి చూసుకొని ఈ లేబర్, తాళూరు రాజు గారు అందరూ వచ్చి చూసుకునేవారు. నేను చూశాను. నేను వచ్చినా మన ఆఫీస్లో ఏదో మన వర్క్ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన దగ్గర ఎంతోమంది, వేల మంది బతికారండి. ఆయన ఈరోజు లేకపోవడం మన దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలనేది భగవంతుని శాంతిస్తున్నాడు.